అయ్యప్ప స్వామివారి మీద ఉన్న అపారమైన భక్తితో అయ్యప్ప మాల వేసుకుంటారు. అయ్యప్ప స్వామివారి దీక్ష మొదటిసారి తీసుకునే వారిని కన్యస్వామి అని అంటారు. తిథి, వారం, నక్షత్రం చూడకుండా తీసుకునే దీక్ష ఏదైనా ఉంది అంటే అది కేవలం అయ్యప్ప స్వామివారి దీక్ష మాత్రమే. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేవారు ఒక మంచి గురువు చేత దీక్ష తీసుకోవడం ఉత్తమం. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు 2 మాలలు మెడలో వేసుకుంటారు. ఈ మాలల పేర్లు చెప్పాలంటే ఒకటి తోడుమాల, మరొకటి ఉపమాల. ఈ మాలలు 2 ధరించడానికి విశిష్టత ఉంది. అది ఏంటంటే అనుకోని పరిస్థితులలో ఏదైనా పని చేసేటప్పుడు మాల తెగిపోతే ఇంకో మాల మెడలో ఉంటుంది కాబట్టి అందులో ఎలాంటి దోషం లేదు. అది కేవలం పొరపాటు మాత్రమే. అశుభంగా భావించకుండా ఉండేందుకు 2 మాలలు ధరిస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష సాధారణంగా 41 రోజుల పాటు ఉంటుంది. ఈ దీక్షలో ఉన్నంత వరకు మెడలో ఎప్పుడూ కూడా గురుస్వాములు వేసిన అయ్యప్ప మాలని తీయకూడదు. దీక్ష పూర్తి చేసిన తర్వాతే అయ్యప్ప స్వామి వారి మాలను తీయొచ్చు. అయ్యప్ప స్వామి వారి దీక్షను తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలేంటి, అసలు అవి ఎలా పాటించాలో ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి చల్లని నీళ్లతో మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుంది. తిరిగి సాయంత్రం కూడా తలస్నానం చేయాల్సి ఉంటుంది. స్నానం చేయడానికి వేడి నీటిని వాడకూడదు. స్నానం చేసేటప్పుడు సబ్బులు, షాంపూలు లాంటివి వాడకూడదు. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు కేవలం నల్లని దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే నుదిటి మీద ఎల్లప్పుడూ విభూది, చందనం మరియు కుంకుమ కలిపిన బొట్లు ధరించాల్సి ఉంటుంది. దీక్ష పాటిస్తున్న భక్తులు రోజులో కనీసం ఒక్కసారి, కుదిరితే ఉదయం మరియు సాయంత్రం దేవాలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. దేవాలయం అంటే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలనే కాదు, మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న దేవాలయంలో అయినా భక్తితో దర్శించుకోవాలి. అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్న భక్తులు ఎట్టి పరిస్థితులలో కాళ్ళకి పాదరక్షాలు ధరించకూడదు. అయ్యప్ప దీక్షలో ఉన్నంత కాలం షేవింగ్ లేదా సెలూన్ కి వెళ్లి హెయిర్ కటింగ్ లాంటివి చేసుకోవడం నిషిద్ధమని చెప్పుకోవచ్చు. తల దువ్వడానికి దువ్వెన వాడరాదు. చేతి గోర్లు కత్తిరించకూడదు. ఈ దీక్ష తీసుకున్న భక్తులు మెత్తటి పరుపు మీద పడుకోవడానికి వీల్లేదు. వారు కేవలం నేల మీద మాత్రమే పడుకోవాలి. తప్పనిసరి పరిస్థితులలో ఒక చాపని ఉపయోగించుకోవచ్చు. అలానే దీక్ష పాటిస్తున్న భక్తులు పూర్తిగా బ్రహ్మచారులుగా ఉండాలి. అది పెళ్ళైన వారైనా సరే లేదా పెళ్లి కాని వారైనా సరే. సాధ్యపడితే వేరే గదిలో నిద్రించడం చాలా ఉత్తమం. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారు కుదిరినప్పుడల్లా మనసులో స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించడం చాలా చాలా మంచిది. ఈ దీక్ష తీసుకునేవారు శివయాత్రలలో పాల్గొనడం కానీ శవాన్ని చూడడం కానీ చేయకూడదు. ఒకవేళ వీరు చూడవలసి వస్తే వెంటనే వారి ఇంటికి వెళ్లి చన్నీళ్లతో స్నానం చేసి అయ్యప్ప స్వామి వారికి కరుణఘోష చెప్పుకొని ఆ తరువాత మాత్రమే వారు మిగిలిన పనులు చేసుకోవలసి ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు స్త్రీలందరినీ భార్యతో సహా దేవతా స్వరూపాలుగా భావించాలి. వారి చేత ఎలాంటి సేవలు చేయించుకోకూడదు. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు అయ్యప్ప అని లేదా స్వామి అని సంబోధించడం ఉత్తమం. స్త్రీలని మాత అని సంబోధించవచ్చు. ఈ దీక్షలో ఉన్నంత కాలం మద్యం తాగరాదు. అలాగే ధూమపానం లేదా పొగాకు లాంటివి కూడా పీల్చకూడదు. మరియు పాన్, కిల్లి లాంటివి వేసుకోవడం నిషిద్ధం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే మీరు తప్పకుండా వెళ్ళాలి, తిరస్కరించకూడదు. ఒకవేళ అదే సమయానికి ఇంకొకరు ఆహ్వానించినట్లయితే వారికి ఖచ్చితంగా స్వామి, నన్ను ఇంకొకరు ఆహ్వానించారు అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక భోజనం విషయానికి వస్తే సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. మాంసాహారం లేదా మసాలాలు వేసి వండిన వంటలను భుజించకూడదు. రాత్రి వేళలో కేవలం అల్పాహారం మాత్రమే భుజించాలి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంత వరకు మీరు మీ గురుస్వామికి పాదాభివందనం చేయాలి. మరియు మీతో పాటు వచ్చిన స్వామికి మీ వయసుతో లేదా మీ డబ్బుతో కానీ సంబంధం లేకుండా ఎలాంటి అహం మనసులో ఉంచుకోకుండా నమస్కారం చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారు చెడును చూడకూడదు. ఒకవేళ అనుకోకుండా చూస్తే అయ్యప్ప స్వామిని స్మరించి తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితులలో హింసతో కూడిన పనులు లేదా మాటలకు మరియు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. అబద్ధాలు ఆడరాదు. ఎట్టి పరిస్థితులలో దుర్భాషలు ఆడరాదు. ఈ దీక్షను తీసుకున్న వారు వీలైనన్ని ఎక్కువ సార్లు భజనలో పాల్గొనడం మంచిది. ఇవి అయ్యప్ప స్వామి వారు దీక్ష తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. నేనేమైనా చెప్పాల్సినవి మిగిలి ఉంటే అవి మీకు బాగా తెలిస్తే కింద కమెంట్లో టైప్ చేయండి. అందరూ ఒక్కసారి కమెంట్లో చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప.